నాగర్ కర్నూలు జిల్లాలో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కట్టతాల్ మండల కేంద్రంలో నూతనంగా తహసీల్దార్ భవనాన్ని ప్రారంభించారు. వెల్దండ మండలం గురుకుల పాఠశాలలో అదనపు గదులను ప్రారంభించారు. అదేవిధంగా కలవకుర్తిలో సీసీ రోడ్లు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా కాటమయ్య రక్షా కిట్లను గౌడ కులస్తులకు అందించారు. గ్రామాలలో ఒక అద్భుతంగా ప్రతి ఒక్క అర్హులైన వాళ్ళు అనేది కాకుండా పైలట్ ప్రాజెక్టు ఎలా అయితే స్వీకరించామో కుటుంబ స్మార్ట్ కార్డుని ఇచ్చి ఈ కుటుంబ స్మార్ట్ కార్డులోనే మీ రేషన్ కార్డు కానీ రేపు మీకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా కానీ మీ సంక్షేమ కార్యక్రమాలన్నీ మీ హెల్త్ కార్డుతో సహా ఈ స్మార్ట్ కార్డు ద్వారానే మీకు అందించబోతుంది మన ఇందిరమ్మ రాజ్యంలో. అనేక మంది అనేక రకాలుగా అవాక్కులు చవాక్కులు పేలుతుంటారు. వాటన్నిటికీ ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలి, చిత్తశుద్ధితో చేయాలని ఆలోచించే ఈ ప్రభుత్వం తప్పకుండా ఆ దిశలో పయనిస్తుంది. రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి మాటని ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ నెలాఖరు లోపే అర్హులైన ప్రతి వారికి మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 4,000 ఇళ్ళు తగ్గకుండా మన కలవకుర్తి నియోజకవర్గానికి కూడా ఇవ్వబోతున్నాం. 2వ విడత మళ్ళీ ఇస్తాం, 3వ విడత మళ్ళీ ఇస్తాం. ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎలా అయితే ఇచ్చారో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వబోతున్నాం. ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు, స్థానికంగా ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా